వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. వన్ డే వన్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రవి నాయక్. శిల్పారామంలో 30 మంది ఆవిష్కరణల ప్రదర్శన. గ్రామీణ వ్యవసాయ రంగం, రైతులకు ఆవిష్కరణలు ఉపయోగం, రైతులకు ఆవిష్కర్తలు, రైతుల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి వన్ డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రం శిల్పారామంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, నాబార్డు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ఐసి, నాబార్డు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన్ డే వన్ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు. క్షేత్రస్థాయి ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించినట్లు చెప్పారు. రైతులకు అండగా నిలిచే ప్రత్యేక కార్యక్రమం అని చెప్పారు. వ్యవసాయం, నీటి వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ, పాడి పరిశ్రమ మరియు గ్రామీణ సంఘాలను మెరుగుపరచడానికి మార్గాలను కనుగొన్న 30 మంది ఆవిష్కర్తల నుండి వారి కొత్త ఆలోచనలను, ప్రదర్శనలను వీక్షించినట్లు చెప్పారు. ఈ ఆలోచనలు రైతులకు మార్పును కలిగిస్తాయని చెప్పారు. సంచలనాత్మక పరిష్కారాలు అమలు, వినియోగాలను సులభతరం చేస్తుందని చెప్పారు. గ్రామీణ స్థాయి ఆవిష్కరణలకు మార్కెట్ను ఏర్పాటు చేయడంలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుందని చెప్పారు. గ్రామీణ స్థాయి ఆవిష్కరణల కోసం మార్కెట్ను సృష్టించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనలు ఆవిష్కర్తలు మరియు లబ్ధిదారుల మధ్య విలువైన సంబంధాలను సులభతరం చేయడమే కాక రైతులు, స్థానిక సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాలను స్వీకరించి అమలు చేయడంపై చర్యలను ప్రోత్సహిస్తాయని చెప్పారు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిలో వినూత్న పరిష్కారాల విస్తరణ, రైతులు మరియు స్థానిక కార్మికులకు శారీరక శ్రమను తగ్గించడం, తక్కువ ధర స్థిరమైన పరిష్కారాలపై అవగాహన పెరగడం, 30 మంది భాగస్వామ్య ఆవిష్కర్తలకు కొత్త మార్కెట్ యాక్సెస్ మరియు వ్యాపార అవకాశాలు వంటివి ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా ఫలితాల సాధనకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి 750 మందికి పైగా రైతులు, ప్రజలు, ఆసక్తి కలిగిన వ్యక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం షణ్ముఖాచారి, ఏడీఎం అఖిల్ పున్నా, టీఎస్ఐసి లీడర్ ఫర్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో అందుబాటు పార్టిసిపేట్ చేసినటువంటి అడిషనల్ కలెక్టర్, వివిధ జిల్లాల నుంచి వాళ్ళ ఎగ్జిబిట్ని ప్రజెంట్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ పార్టిసిపేట్స్ అందరికీ కూడా పేరు నమస్కారాలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. రెగ్యులర్గా టీఎస్ఐసి ద్వారా ప్రతి సంవత్సరం ఇంటింటా ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది ఇల్లిటరేట్స్ కావచ్చు, రైతులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళు తయారు చేసే ఎగ్జిబిట్స్ని ఆ జిల్లాలో ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు మిగతా స్టాల్స్లో వాటిని ఎగ్జిబిట్ చేయడం ద్వారా పబ్లిక్ కూడా వీళ్ళ ఆవిష్కరణలు తెలుసుకునేటట్టుగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. బట్ ఎవరైనా కానీ ఏదైనా ఇన్నోవేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని మీద పేటెంట్ రైట్స్ ప్లస్ ఆ ఇన్నోవేషన్ ద్వారా వాళ్ళు ఎంతో కొంత ఇన్కమ్ జనరేటింగ్ కూడా కావాలి అనుకోవడం అవసరం. సో అందులో భాగంగా ఈ ప్రాడక్ట్స్ని జనరల్ పబ్లిక్ ముందు, ఆ స్టేక్ హోల్డర్స్ ముందు ప్రజెంట్ చేయడం ద్వారా ప్రతి మనిషికి ఆయా ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ కూడా చేరాలన్న ఉద్దేశంతో ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేయడం. అలానే ఈరోజు ఈ స్టాల్ ఇక్కడ పెట్టారు కాబట్టి దీనికి సహకరించిన అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ స్టేక్ హోల్డర్స్ని ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి ఇవి మెంబర్స్ని పిలిపించి వాళ్ళు ఈవినింగ్ వరకు ఇది ఎగ్జిబిట్ చేయాలి, ఎగ్జిబిషన్ చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ శిల్పారామంలో మంచి స్టాల్స్ ఉన్నాయి. ప్రతి ఎగ్జిబిట్ చూపించడానికి ఒక స్టాల్ లాగా పెట్టారు. ఎగ్జిబిషన్ అనేది మెయిన్ కాబట్టి ఇక్కడ కొంత అరేంజ్మెంట్స్ చాలామంది ఫ్రెండ్స్ అంతా నిలబడి ఉన్నారు. బట్ రైతు కమ్యూనిటీ అందరూ కూడా ఇక్కడికే వెళ్తారు కాబట్టి మీ ప్రెజెంటేషన్స్ అవతల వాళ్ళకు యూజ్ అయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే
సో విష్ యూ ఆల్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.